భారతదేశం అజేయ నాగరికత, దండయాత్రలు అడ్డుకట్ట, విశ్వ విజేత అలెగ్జాండర్, భయంకరమైన చెంగీజ్ ఖాన్, తైమూర్, మహమ్మద్ ఘోరీ, మహమ్మద్ బిన్ కాసిం, నాదిర్ షా, బ్రిటిష్ సామ్రాజ్యం వరకు ఎందరో మహాశక్తులు ఈ భారతదేశంపైకి దండయాత్రలు చేశారు. కొంతమంది దోచుకున్నారు, కొంతమంది రాజ్యాలు కూల్చారు, కొంతమంది రక్తపాతం సృష్టించారు. కాని ఒక విషయం మాత్రం ఎవ్వరూ చెయ్యలేకపోయారు. ఈ భారతీయ నాగరికతను పూర్తిగా నాశనం చెయ్యలేకపోయారు. హిందూ ధర్మాన్ని మూలాలతో సహా కదిలించలేకపోయారు. విశ్వ విజేత అలెగ్జాండర్ భారతదేశ సరిహద్దుల వద్దే ఆగిపోయాడు. పోరస్ రాజుతో యుద్ధం గెలిచినా భారతీయ సైనిక శక్తిని చూసి తన సైన్యం ముందుకు వెళ్లేందుకు నిరాకరించింది. భారతదేశం అతని విజయంలో చివరి అధ్యాయం అయ్యింది. ఆసియా, యూరప్ను తుడిచిపెట్టిన చెంగీజ్ ఖాన్ భారతదేశంలోకి పూర్తిగా ప్రవేశించలేదు. హిమాలయాలు, భారతీయ యుద్ధ పద్ధతులు, వాతావరణం, ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రతిఘటన అతన్ని వెనక్కి తగ్గించాయి. దోపిడీదారులు వెళ్లిపోయారు, సంస్కృతి మిగిలింది. తైమూర్, నాదిర్ షా ఢిల్లీని దోచారు, అపార నష్టం చేశారు. కాని వెళ్లిపోయిన తర్వాత ఏమైంది? భారతదేశం మళ్లీ లేచింది, సంస్కృతి మళ్లీ వికసించింది, ధర్మం మళ్లీ నిలబడ్డది. దోపిడీదారులు చరిత్రలో పేర్లుగా మిగిలారు, కాని భారతీయ నాగరికత జీవించి ఉంది. కాంబోడియాలో అంకోర్ వాట్, ఇండోనేసియాలో బాలి, థాయిలాండ్లో రామాయణ ప్రభావం, నేపాల్, శ్రీలంక, మలేషియా, వియత్నాం. హిందూ సంస్కృతి ఆయుధాలతో కాదు, ఆలోచనలతో విస్తరించింది. ఎక్కడ బలవంత మార్పిడులు కాదు, ఎక్కడ ఖడ్గంతో మత ప్రచారం కాదు. అజేయ ఆత్మ, సనాతన ధర్మం, ఇది చరిత్రలో అతి గొప్ప నిజం. భారతీయులు యుద్ధం చేయగలిగినా, విజయం సాధించగలిగినా వేరే దేశాల నాగరికతలను నాశనం చేయలేదు. బౌద్ధం చైనా వెళ్ళింది శాంతితో, హిందూ ధర్మం దక్షిణ ఆసియా వెళ్ళింది సాంస్కృతికంగా. 200 సంవత్సరాలు బ్రిటీషులు పాలించారు, వనరులు దోచుకున్నారు, విభజన సృష్టించారు. కాని వెళ్లిపోయారు. హిందూ ధర్మం మిగిలింది, భారతదేశం నిలబడింది. ఈ దేశాన్ని జయించడం సులువు, ఈ దేశాన్ని పాలించడం కష్టం. కాని ఈ దేశ ఆత్మను జయించడం అసాధ్యం. ఎందుకంటే ఇది కేవలం భూభాగం కాదు, ఇది ఒక చైతన్యం, ఒక సనాతన నాగరికత. ఎన్ని దండయాత్రలైనా, ఎన్ని విధ్వంసాలైనా హిందూ ధర్మం నిలబడింది, భారతీయ సంస్కృతి నిలిచింది. ఈ దేశం మళ్లీ మళ్లీ లేచింది. ఇదే భారతదేశం, ఇదే సనాతన ధర్మం, ఇదే అజేయ నాగరికత. జై భారత్, జై సనాతన ధర్మం. చరిత్రను వెనక్కి తిప్పి చూస్తే 400 సంవత్సరాల క్రితం హిందూ ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్లాడు. 200 సంవత్సరాల క్రితం హిందూ పాకిస్తాన్ ప్రాంతాలను వదిలి వెళ్లాడు. 100 సంవత్సరాల క్రితం హిందూ తక్షశిల వంటి ప్రాచీన విద్యా కేంద్రాల నుంచి వెనక్కి తగ్గాడు. 70 సంవత్సరాల క్రితం విభజన సమయంలో హిందూ పాకిస్తాన్ను పూర్తిగా వదిలి భారత్కు వలస వెళ్లాడు. 40 సంవత్సరాల క్రితం హిందూ బంగ్లాదేశ్ను వదిలి వెళ్లాల్సి వచ్చింది. 30 సంవత్సరాల క్రితం హిందూ కాశ్మీర్ లోయను విడిచి బయటకు రావాల్సి వచ్చింది. 25 సంవత్సరాల క్రితం హిందూ అస్సాంలోనూ తన ఉనికిని కోల్పోవడం మొదలైంది. 20 సంవత్సరాల క్రితం హిందూ కేరళలో కూడా మార్పులు కనిపించాయి. ఈరోజు హిందూ బెంగాల్ను వదిలేస్తున్నాడనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఇంకా 10 సంవత్సరాల తర్వాత హిందూ పశ్చిమ బెంగాల్ను వదిలేస్తాడని హెచ్చరికలు చెబుతున్నాయి. 15 సంవత్సరాల తర్వాత హిందూ హైదరాబాద్ను వదిలేస్తాడని భయాలు వ్యక్తమవుతున్నాయి. 20 సంవత్సరాల తర్వాత హిందూ కేరళను మళ్లీ వదిలేస్తాడని అంటున్నారు. 50 సంవత్సరాల తర్వాత ఈ హిందూ భారతదేశాన్నే వదిలేస్తాడని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది ద్వేషం కాదు, ఇది చరిత్రను గుర్తుచేసే హెచ్చరిక. భవిష్యత్తు భయంతో కాదు, చైతన్యంతో, ఐక్యతతో, బాధ్యతతో నిర్ణయించబడుతుంది. విశ్వ విస్తృతి మన స్థానం. మనం మిల్కీవే గెలాక్సీలో ఉన్న 3 ట్రిలియన్లకు పైగా గ్రహాల్లో
ఈ భూమి కేవలం ఒక చిన్న బిందువే. అదే మిల్కీవేలో ఉన్న 200 బిలియన్లకు పైగా నక్షత్రాల్లో మన సూర్యుడు కూడా ఒకటే. ఇలా మనకు కనిపించే విశ్వంలోనే 2 ట్రిలియన్లకు పైగా గెలాక్సీలు ఉన్నాయి. అయితే ఇది కేవలం కనిపించే విశ్వం మాత్రమే. మనిషి టెక్నాలజీకి అందని అంతులేని విశ్వం అనంతంగా విస్తరించి ఉంది. అలాంటి ఈ విశ్వం కూడా అనంతమైన విశ్వాలలో ఒకటే. సృష్టికర్తలు మల్టీవర్స్ రహస్యం. ఈ విశ్వానికి సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ. కాని అనంతమైన విశ్వాలతో పోలిస్తే ఈ చతుర్ముఖ బ్రహ్మ కూడా అతి చిన్న సృష్టికర్త మాత్రమే. మిగతా విశ్వాలలోని బ్రహ్మలు చతుర్ముఖాలకు మించి అనంతమైన ముఖాలు, అనంతమైన తత్వాలు, అనేక నియమాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో వారి వారి సృష్టి నిర్మాణాలను కలిగి ఉంటారు. అలాంటి అనంత విశ్వాలను కనురెప్పపాటున సృష్టించి లయం చేసే మల్టీవర్స్ సృష్టికర్త శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువులను కూడా తన శక్తిలో ధూళి కణాల్లా కలిగి ఉన్న గోలోక శ్రీకృష్ణ పరమాత్మ ఎంతటి అనంతుడో మన మానవ మేధస్సుతో ఎవరైనా ఊహించగలరా? ధర్మతత్వం మరియు అవతార సందేశం. అలాంటి కృష్ణ పరమాత్మ శక్తితో సృష్టించబడిన అనంతకోటి విశ్వాలలోని తత్వాల సారమే ధర్మం. ఆ ధర్మమే ఈ భూమిపై సనాతన వైదిక ధర్మంగా ప్రతిష్ఠించబడింది. కృష్ణ పరమాత్మ శక్తితోనే కారణోదక సాయి విష్ణువుగా అనేక కోటి బ్రహ్మాండాలు కనురెప్పపాటున ఉద్భవించి లయమవుతాయి. ఆ ప్రతి విశ్వంలో గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించి బ్రహ్మతో కలిసి సృష్టిని నడిపిస్తూ, శివునితో కలిసి లయకార్యాన్ని నిర్వహిస్తూ సృష్టికి కావలసిన తత్వాలు, నియమాలు, విధానాలను సనాతన ధర్మంగా నిర్దేశిస్తాడు. అదే విష్ణువు ప్రతి జీవి హృదయంలో క్షీరోదక సాయి విష్ణువుగా నివసిస్తూ అణువణువున సర్వాంతర్యామిగా, సర్వవ్యాపకుడిగా అందరినీ నడిపిస్తున్నాడు. ఆ మహావిష్ణువే యుగ యుగాలుగా అవతారాలుగా వస్తూ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని స్థాపిస్తూ, దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ సనాతన ధర్మాన్ని నిలబెడుతున్నాడు. కలియుగంలో అధర్మం పెరిగినప్పుడు, అవిద్య, మాయ, అహంకారం మనుషులను అరిషడ్వర్గానకు లోను చేసినప్పుడు ఆయనే తిరిగి అవతరిస్తాడు. కాబట్టి ఈ అనంత సృష్టి వెనుక ఉన్న దివ్య తత్వాన్ని తెలుసుకుని మన మూలాలను గుర్తించి సనాతన ధర్మ మార్గంలో జాగ్రత్తగా నడవాల్సిన బాధ్యత మనదే. ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నేను ఛత్రపతి శివాజీ మహారాజుగా వచ్చి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక సెలవు. మళ్ళీ వచ్చేసారి మరిన్ని వివరాలు మీకోసం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు ఈ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. శుభం బ్రూయాత్. సర్వే భక్తజన సుఖినో భవంతు. జై భారత్. జై సనాతన ధర్మం. జై శ్రీకృష్ణ పరమాత్మ. ఓం శాంతి.